నో 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 నో, ఈ నెలలోనే ఎలాగైనా మన ఫ్యాక్టరీలో కొత్త మిషన్ బిగించాల్సిందే. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. రా బావా రా. భారతంలో అవసరానికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనట్లు నువ్వు కూడా అలా ప్రత్యక్షం అవుతావు. గయ ఉపాఖ్యానంలో అర్జునులా నా మీదకి ఎప్పుడు యుద్ధానికి రాకే. వచ్చావా అన్నయ్య? ఈ రోజు నీ పెళ్లి రోజు కదమ్మా. ఇదిగో అమ్మ పంపించింది. చాలా బాగుందన్నయ్య. బాగుంది కదండి? ఒక్కగానొక్క ముద్దుల కూతురివి, అందుకే ఇంత ఖరీదైన బహుమతి పంపింది మీ అమ్మ. ఏంటి అమ్మ పంపిందంటే నమ్ముతున్నారా? అన్నయ్య కొన్ని అలా చెప్తాడు. అదే మా అన్నయ్య గొప్పతనం. నేనేం చేసినా అమ్మ చెప్తేనే కదమ్మా. అన్ని మీ చెల్లాయికేనా బావా? మాకేం బహుమతులు లేవా? బంగారం లాంటి మా చెల్లెల్ని ఇచ్చావు, ఇంతకంటే ఏం కావాలి నీకు? అందుకనే కదా బావా మన ఫ్యాక్టరీ ఇంత డెవలప్ అయింది. ఇంకా డెవలప్ చేయాలని మన ఫ్యాక్టరీలో ఒక కొత్త మెషిన్ ఒకటి పెడుతున్నావు. దానికి సంబంధించిన నీ షూరిటీ సంతకం ఒకటి. తప్పకుండా. నువ్వు అభివృద్ధిలోకి వస్తావంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బాబిడి బాబు, ఏమిట్రా పెట్టిగా చూస్తూ వస్తున్నావు? చాక్లెట్ తెచ్చానులే, ఇగో తీసుకో. నమస్కారం సార్. నమస్కారమ్మా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. రా బావా కూర్చో. వద్దురంగా, అది నీ సీటు, నువ్వే కూర్చోవాలి. కూర్చో. రా సుశీల. నమస్కారం బాబు గారు. నమస్కారమ్మా. బావగారు సంతకాలు చేయాల్సిన పేపర్లు ఇవ్వు. నాన్నగారు బాగున్నారమ్మా? బానే ఉన్నారండి. ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటారు. 10 మందికి సహాయపడే ధర్మారావు లాంటి మనుషులు ఉండబట్టి ధర్మం ఇంకా ఒంటికాల మీద నడుస్తుందని అంటూ ఉంటారు. ఆయన మా మాస్టర్ కదమ్మా, శిష్య వాత్సల్యంతో అలా అంటుంటారు. ఇక్కడ మన కంపెనీలో ఈవిడికి ఉద్యోగం ఇప్పించామని కనబడినప్పుడల్లా నీ గురించి పొగుడుతూనే ఉంటారు బావా. రంగా, ఆయన మంచితనానికి మారుపేరు. అలాంటి వారికి ఏ సహాయం చేసినా బ్రతుకు ధన్యమైనట్లే. సుశీల, ఇవాళ ఈ పేపర్లు బ్యాంకులో సబ్మిట్ చేయి. అలాగే సార్, వస్తాను బాబు గారు. మంచిదమ్మా. రంగా, చెప్పడం మర్చిపోయాను, రేపు శాంతి పుట్టినరోజు. నిన్ను చెల్లైన అమ్మరమ్మంది. తప్పకుండా బావా. సార్, ఏం కావాలి? ఫైల్ మీద సంతకాలు కావాలి సార్. తర్వాత పెడదాం వెళ్ళు. సార్, మీరు గుర్రాల వెంట గుర్రాలంటే అమ్మాయిల వెంట ఇలా తిరగడం వల్లే మన వ్యాపారానికి దెబ్బొస్తుంది సార్. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది సార్. అబ్బా నచ్చబెట్టకు. మధ్యాహ్నం రేసులకు వెళ్ళాలి, నన్ను కొంచెం స్టడీ చేయని. వెళ్ళు, విసిగిస్తుంటావు. సార్, బ్యాంక్ టైం అవుతుంది, కొంచెం చెక్ బుక్ మీద సంతకాలు పెట్టండి సార్. తర్వాత పెడతాను. అలాగే. సంతకం పెట్టినా బ్యాంకులో డబ్బు లేదు సార్. గట్టిగా అరవకయ్యా, సుశీల్ వింటుంది. అది వింటే వెళ్ళి బావతో చెప్తుంది. హలో, ఎవరు సార్? నేను రాంకోటయ్యని మాట్లాడుతున్నాను. రంగారావు ఉన్నాడా? రామకోటయ్య గారు. లేడని చెప్పు. అప్పిచ్చిన దగ్గర నుంచి ప్రాణం తీస్తున్నాడు ముసలాడు. హలో సార్, లేరండి, బ్యాంక్ వెళ్ళారు సార్. రాగానే నేను ఫోన్ చేశానని చెప్పి వెంటనే ఫోన్ చేయమను. అలాగే సార్. నమస్కారం బాబు గారు. బాగున్నావమ్మా? బాగున్నానండి. నాన్నగారు ఉన్నారు, కూర్చోండి. నానా? ఎవరు? ఓ ధర్మారావా? నమస్కారం మాస్టర్. కూర్చో బాబు. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బాగున్నారు మాస్టర్. ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం, కానీ ఏవో పనులు. అవును బాబు, అమ్మాయి చెప్పింది ఆఫీసులో కనపడినప్పుడు నువ్వు అడిగేవని. ఏదో నీ దయ వల్ల దానికో ఉద్యోగం ఇప్పించావు. దాని జీతం రాళ్లతో, నా పెన్షన్ డబ్బులతో జీవితం మాత్రం గడిచిపోతోంది నాయన. అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. పెళ్లిదే ఉంది మాస్టర్. మంచి సంబంధం చూడండి, వెంటనే చేసేద్దాం. ఏమిటి? ఈ రోజు నీ పుట్టినరోజు కదా మాస్టర్. నా పుట్టినరోజు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు బాబు. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ రోజుల్లో కూడా చదువు చెప్పిన గురువుని జ్ఞాపకం పెట్టుకొని ఇంత భక్తి ప్రపత్తులు చూపించే ఉత్తములు ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు బాబు? మిమ్మల్ని ఎలా మర్చిపోగలను మాస్టర్? మీరు తండ్రి లాంటి వారు. ఐ సీ మై ఫాదర్ ఇన్ యూ. గాడ్ బ్లెస్ యూ. నారాయణ, అయ్యగారు ఎక్కడ? పైన ఉన్నారమ్మా. ఆహా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పినవన్నీ టైప్ చేశాను. అందరూ వెళ్ళిపోయారా? ఎప్పుడూ వెళ్ళిపోయా సార్. నాకు లేట్ అవుతుంది, నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళొస్తాను సార్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నా గురించి నువ్వు పట్టించుకోవా? ఏంటి సార్ మీరు అనేది? నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ ఆకలి నేను తట్టుకోలేను. నా కోరిక తీర్చు. చేయి. చెయ్యి వేయడానికి చాలా రోజులు ఆలోచించాను. వేసిన తర్వాత తీసే ప్రసక్తే లేదు. ఆ!